ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు తన కృప చొప్పున గతించిన సంవత్సరం అంతా కాపాడి రక్షించాడు. మరొక నూతన సంవత్సరాన్ని దయాకరిటముగా తన ఉచితమైనటువంటి కృప ద్వారా, ప్రేమ ద్వారా ప్రభు అనేటువంటి దేవుడు మనకు అనుగ్రహించారు. మనం ఎంతో రుణస్థలం. ఈ సాలేం సందేశంలో వింటున్న మీకు, మీ కుటుంబాలకు ప్రభు నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘననామము స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. యువ సమయంలో మరి సాలేం సందేశంలో వింటున్న నీ ప్రజలను, నీ ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని పరలోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు వారికి కుమ్మరించమని, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చేయగల వాడు వినుగాక. ఆ రీతిగా సిద్ధపరచమని, వాక్యమైన దేవుడు, ఆత్మదేవుడు సమస్తం మీదుగా ఉంటుండగా ఆత్మ సంచారము మా మధ్య ఉంచి మాతో మాట్లాడి మీరు రాకడ కొరకే, రాజ్యం కొరకే మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో బైబిల్ పలవ పాడదాం. గ్రంథ వాగ్దనంబులన్ని నావి, ప్రతి అధ్యాయము వరుస వచనముల్, తానే దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథ వాగ్దనంబులన్ని నావి, గ్రంథ వాగ్దనంబులన్ని నావి, ప్రతి అధ్యాయము వరుస వచనముల్, తానే దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథ వాగ్దనంబులన్ని నావి. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి నేను వాక్యాన్ని మనం చదువుకుంటాము. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్లో వాళ్ళు తీసి నాతో పాటు ఏకీభవించండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత కీర్తనలు 119, 165వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ చదువుగా అందరూ కలిసి, నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లడానికి కారణమేది లేదు. ప్రభువు చదవనటువంటి వాక్యమును బట్టి ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ మన పితృడైనటువంటి నోవహు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని దృష్టిలో అతడు ఎలాంటి వాడు, మరి ఆయన మరి ఏ రీతిగా ఆయన జీవిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ మనం చూడాలి. మరి నేను వాక్యంలో చెప్పినట్లుగా మరి దేవుడు మొట్టమొదటికి ఎవరికి అని వాగ్దానం ఇచ్చాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. కాబట్టి అంతకంటే ముందుగా పితరులు ఎవరంటే ఆదాము మొదలుకొని మరి నోవాహు, తర్వాత మీ మోషే, తర్వాత ఈ రీతిగా చూసినప్పుడు ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు మరి ఆనాడు ఉన్నవాడు, ఈనాడు ఉన్నవాడు, ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన మార్పు లేనివాడు. కనుక మరి అలాంటి గొప్ప దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ వారికి వాగ్దానాలు ఇస్తూ వారిని తన రాజ్యం కొరకై, రాకడ కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఈ భూలోకములో తన ప్రజలు జీవించినటువంటి దినాలు దేవుని యొక్క నామానికి మహిమ కలిగించాలనే దేవుని యొక్క ఉద్దేశం. అదామును బట్టి కలిగినటువంటి పాప దోషములు ప్రతి వారిలో ఉన్నాయి, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులు. దాని ఫలితమే మరణమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ మరణము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి మరి వారసులుగా చేయాలని తిరిగి కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తునందు శ్వాసం ఉంచిన వారిని తనకు బిడలుగా, తన ప్రజలుగా, తన స్వకీయ సాంపత్యంగా చేసుకుంటాడు.
ఆదామును బట్టి అందరికీ పాపం కలిగింది. రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా ఆ మనుషుడు ఆదామే అందరికీ మరి పాపము మరణము సంక్రమించిందని రాయబడింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తునందు ఆయన శ్వాసం ఉంచిన వారికి ఏమొచ్చింది? పాప క్షమాపణ, ఆత్మరక్షణ కలిగింది. అనగా వారిని జీవింప చేస్తున్నాడు. మొదటి ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందరో కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తునందు సజీవులు అనగా మరణం నుంచి వారిని తప్పించేవాడు. యాను 5:24 ఉన్నట్టుగా నా మాట విని నన్ను పంపిన వారిని శ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు, వాడు మరణములోంచి జీవములోనే దాటిపోతున్నాడు. ఆ రీతిగా ప్రభువైనటువంటి దేవుడు మరి తన ప్రజలను తన యొక్క మాటకు లోబడిన వారిని, తన చిత్తాన్ని ఎరిగి దాన్ని జరిగించిన వారిని, మరి ఆయనను ప్రేమించిన వారిని, ఆయన వారిని ప్రేమిస్తూ తన యొక్క సమస్తమైనటువంటి ఈ యొక్క మరి పరలోక సంబంధమైనటువంటి ఈ యొక్క రాజ్యములకు వారిని హక్కుదారులుగా చేస్తూ అంత మాత్రమే కాదు, వారిని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. రక్షణతో పాటు వారిని ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. ఇక్కడ నోవాహు అనే మాటకి అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. నెమ్మది. ఎవరికి నెమ్మది? ఎవరికి నెమ్మది అంటే దేవుని యొక్క మాట ఎవరైతే మరి విని విశ్వాసం ఉంచి నమ్మి లోబడి దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే చేసేవారు ఉంటున్నారో వారికి మాత్రమే నెమ్మది. అనగా నెమ్మది అంటే వారు చనిపోయినను వారు సజీవులుగా ఒక దినాన్ని లేపడతారు. అయితే మొదటి మరణం ఉంది, అది అందరికీ వస్తుంది. వయసు భేదం లేకుండా పుట్టుకతోనే కొందరు రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, 100 ఆ పైన ఇలా చూసినప్పుడు ఎవరు ఎప్పుడు చనిపోయినప్పుడు కూడా ఈ మొదటి మరణం ఎవరిని కూడా తప్పించుకోలేదు. ఇది శరీర మరణం. రెండవ మరణం అనేది నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తను, లోకరక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరగనటువంటి వారికి రెండవ మరణం. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట, యుగాలు కూడా కాలిపోతూ ఆ భయంకరమైనటువంటి అగ్నిలో మరి మన కాలిపోతూ ఎంతో కేకలు పెడుతూ మరి అరుస్తూ మరి ఎన్నడూ కూడా ఎవరు కూడా తప్పించలేని ఆర్పివేలినటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండమే రెండవ మరణం. ఇది ఎవరికి? దేవునిని, రక్షకుడైన యేసు ప్రభు వారిని విశ్వాసం ఉంచక, నమ్మక, నిర్లక్ష్యముగా, అలక్ష్యముగా, దేవుని భయం లేకుండా ఇష్టానుసారముగా తిని త్రాగేవారిగా ఉంటున్నారు వారికి. కాబట్టి ఆ దినాల్లో, నోహ దినాల్లో మరి ప్రజలు ఎలా ఉన్నారంటే అలాగే ఉన్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయాలు చూస్తే నోహ దినాల్లో ఉన్నట్లుగా మనుష్య కుమారుని దినాల్లో కూడా ఉన్నారు. అలాగే మరి లోతు దినాల్లో కూడా మరి ఇంకా ఇండ్లు కట్టుకొనుచు మరి పెళ్లి చేసుకుంటూ నారు నాటుచు, ఆడుచు, పాడుచు ఈ రీతిగా వారు యాంత్రికంగా ఈ లోకంలో జీవించేవారు ఉంటున్నారు. ఆనాడు దేవుని మాట వెనక భయం లేకుండా జీవించిన వారిని నోహ దినాల్లో దేవుడు జల ప్రళయము రప్పించి వారందరిని కూడా నాశనం చేసిన వాడిగా, మరణానికి అప్పగించిన వాడు ఉంటున్నాడు. అలాగే లోతు దినాల్లో కూడా మరి దేవుని భయం లేకుండా దేవుని యొక్క దూతలను కూడా వారు ఏళన చేసి వారితో పాపం చేయడానికి వారెంతో మరి ఇష్టపడినట్టుగా, మీదకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాంటి వారి విషయంలో కూడా దేవుడు కోపం చూపి అగ్ని చేత సొదొమ గొమొర్రాలను కాల్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఊరికే ఎవరిని కూడా శిక్షించడు, దండించడు, మరణానికి అప్పగించడు. కానీ ఇక్కడ నోవాహు మరి ఆయన దేవునికి ఎంతగానో మరి ప్రియమైన వాడుగా జీవిస్తూ ఉన్నాడు. నోవాహు గురించి చరిత్ర మనం చూసినప్పుడు నోవాహు అనే మాటకి నెమ్మది అని అర్థం. నోవాహు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే ఇక్కడ మరి ఆదికాండం 9వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినప్పుడు మరి నోవాహు బ్రతికిన దినములన్నీ 950 సంవత్సరాలు రాయబడింది. 950 సంవత్సరాలు బ్రతికాడు. ఎంత దీర్ఘాయువును దేవుడు మరి నోవాహుకి ఇచ్చాడు చూడండి. దేవుని యొక్క మాటకు లోబడిన వారికి ఆయన వారిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు.
ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునేవాడు. మరి భూమి కానీ ఆకాశం గతించిపోయినప్పుడు కూడా ఆయన మాటలు ఏమాత్రం కూడా గతించవు. అలాంటి నిజమైన గొప్ప దేవుడు ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి నోవాను గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఆది కాండము మరి 6వ అధ్యాయము మరి 7వ అధ్యాయంలో మనం మొదటి నుంచి ఆ భాగాలన్నీ కూడా క్షుణ్ణంగా తేటగా చదివినప్పుడు మరి ఇక్కడ నోవాను గురించి ఈ రీతిగా రాయబడి ఉంది. నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, మరి నోవాహు దేవునితో నడిచినవాడు. మరి ఇంకా నోవాకు ఒక భార్య ఉంది, నోవాకు 3 కుమారులు ఉన్నారు, నోవాకు 3 కోడళ్ళు ఉన్నారు. ఈ రీతిగా ఆయన జీవించడం మాత్రమే కాదు, దేవుడు తనకు ఇచ్చిన మాట చొప్పున ఆజ్ఞ చొప్పున ఆయన చేసిన వాడు ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నోవాహుకు దేవుడు మరి చెప్పినట్టుగా ఏమాత్రం కూడా వెలితి లేకుండా మరి వాడు సిద్ధం చేయి, వాడు తయారు చేయని చెప్పి కొలతలు ఇచ్చాడు. ఆ ప్రకారముగా నోవాహు వాడను మరి సిద్ధం చేసిన వాడుగా కట్టిన వాడుగా చూస్తున్నాం. వీటిని బట్టి నోవాహు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఎంతగా దేవునికి సమీపస్తుడుగా, ఎంతగా దేవునిని గణపరిచిన వాడుగా ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి. కనుక మొదటి సమయాలు 2:30 ఆఖరిలో ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఎవరైతే దేవునిని మా మాట విని లోబడి ఆయన ప్రేమించి మరి ఆయన గణపరుస్తున్నారు దేవుణ్ణి, దేవుడు వారిని అంతకంటే అధికముగా ఎన్నెన్నో రెట్లుగా వారిని గణపరిచి ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. నీతిమంతుడు అనగా ఎవరు నీతిమంతులు? ఎవరు కూడా ఈ లోకంలో నీతిమంతులు లేరండి. మరి రోమా 3:11లో మనం చూసినాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పరికమాల వాళ్ళైపోయారు. అయితే కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తును ఆయన ప్రేమను పిలుపుని విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన నా కొరకై యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా లోకంలో మరి పుట్టి పెరిగి 33.5 సంవత్సరాల కాలంలో లోకమంతటి కొరకై ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. భూమికి ఆకాశం మధ్య శిలువలో వేలాడి తీయబడ్డాడు. ఆయన రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఈ సత్య సువార్తను, పరలోక వార్తను ఎవరైతే నమ్మారో వారికి పాప క్షమాపణ, ఆత్మరక్షణ అని దేని వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీ పత్రిక 15:3-4 వచనాల్లో ఆ భాగం ఉంది. అది సువార్త. ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమంది శ్వాసం ఉంచేవారో వారికి రక్షణ. రోమా 10:9 ఆయన మాటలు వినాలా, విశ్వాసం ఉంచాలి. రోమా పత్రిక 10:17లో రాయబడి ఉంది. ఎవరి గురించి వినాలా? యేసుక్రీస్తు వారి గురించి వినాలి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యాన్ని, ఆయన మరణము, ఆయన పునరుత్థానాన్ని విశ్వాసం ఉంచితే వారికి రక్షణ. వారు సజీవులు. వారి యొక్క జీవిత దినాలన్నీ కూడా దేవుడు సుఖముగా, సౌఖ్యముగా మరి వారికి నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, సంతోషమునిచ్చేవాడు, సమృద్ధినిచ్చేవాడు. పరలోక సంబంధమైన భూ సంబంధమైనటువంటి మేలు ఉపకారాల చేత వారిని నింపేవాడిగా ఉంటున్నాడు. మేలుకై వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, నివసించే ప్రదేశాల్లో, వారి దేశంలో, ప్రదేశంలో అన్నిటా ఆయన మనసును, ఆయన కృదృష్టి నుంచి వారిని నడిపించేవాడు. అందుకనే నోవాహు ఎలాంటి వాడు? నీతిమంతుడిగా నువ్వు చేయబడాలంటే నోవాహు వలె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది నిజమైనటువంటి విశ్వాసంగా. అందుకని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అనేది ఎలాంటిదంటే నిజ స్వరూపము, నిజమైనదిగా ఉండాలి. అది క్రీస్తుని గురించి అయి ఉండాలి, క్రీస్తుని గురించి. అందుకనే రోమా పత్రిక 3:24లో రాయబడి ఉంది, నమ్మువారు ఉచితమైన కృప చేత ఆయన నామములు, ఆయన రక్తము వలన మరి కడగబడుతున్నారు, విమోచించబడుతున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు. అప్పుడు మాత్రమే వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అనగా నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. అందుకనే ఆయన ఏ మాత్రం కూడా అవిధేయత చూపించలేదు. అనాలోచనగా, అవిశ్వాసంగా, అవిధేయతతో ఆయన జీవించిన వాడు కాదు. కాబట్టి ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు, నిందలేనివాడు. దేవుని మాట ఎవరైతే పరిపూర్ణంగా, సంపూర్ణంగా యావత్తు జరిగించిన వారు ఉంటున్నారో వారు మాత్రమే నిందలేనివారు. అందుకని రెండవదిగా నిందారహితుడు. మూడవదిగా దేవునితో నడిచాడు. దేవుడు ఎక్కడికైతే వెళుతున్నాడో అక్కడికల్లా ఆయన్ని వెంబడించేవాడు.
ఆయన ఏ పరిస్థితిలో ఉంచినప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టకుండా హత్తుకొని జీవించేవాడే. అలాంటి వాడు దేవునితో నడిచేవాడు. లోకాసువార్త 9వ అధ్యాయం రాయబడింది, ఎవడైనాను నన్ను వెంబడింపకోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించమని చెప్తున్నాడు. అలాగా ఎవరైతే ఆయనను వెంబడిస్తున్నారో వారు మాత్రమే దేవునితో, యేసు ప్రభుతో నిజంగా నడిచిన వారిని వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమించేవాడు అనగా దేవునికి ఆజ్ఞాన్ని చిత్తాన్ని ఎరిగి జీవించేవాడే ఆయన ఆజ్ఞకు లోబడిన వాడు, ఆయన చిత్తాన్ని ఎరిగిన వాడు, ఆయన ప్రేమించిన వాడు. అందుకనే నోహు మరి ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో, వాడను తయారు చేసే విషయంలో ఒకటి తీసివేయడం కానీ ఒకటి కలపడం కానీ లేకుండా కొలతలన్నిటి విషయంలో, అక్కడ మెటీరియల్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. అనగా మరి 99 చేసి ఒక్క పని చేయకపోయినప్పుడు కూడా అది కొట్టివేయబడుతుంది. యాకోబు పత్రిక మరి 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఒక ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడు, ఒకరి ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడు. అయితే ఇప్పుడు 99 చేసినప్పుడు కూడా ఈ ఒక్క ఆజ్ఞ విషయంలో చేయని కారణాన్ని బట్టి అవన్నీ కూడా ఏమైపోయినాయి, కొట్టివేయబడి. నోవహు అలా చేయలేదు. దేవుడు తనకు ఆజ్ఞాపించి యావత్తు చేశాడు కాబట్టి ఆయన పరిపూర్ణంగా దేవునిని వ్యాపరించినటువంటి దేవుని యొక్క దాసుడని మనం రాయబడి ఉంది. ఇక్కడ ఈ రీతిగా మరి నోవహు జీవిస్తూ వచ్చాడు. నోవహుకు ఒక భార్య, నోవహుకు 3 కుమారులు, 3 కోడళ్ళు. ఈ రీతిగా 8 మంది సంతానం. 8 అనే సంఖ్య దేనికి సాదృశ్యం ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆనాటి దినాల్లో మరి మనుషులు తినుచు త్రాగుచూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారు. కనుకనే దేవుడు మరి భూలోకం విషయంలో తనంతో మరి బాధపడిపోయాడు. ఈ నరుల విషయంలో తనంతో బాధపడిపోయాడు, ఎంతో బాధపడిపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, దేవుడు ఏమనుకున్నాడు తన మనసులో అంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. రెండవదిగా భూలోకము బలత్కారము చేత నింపబడి ఉన్నది. మూడవదిగా భూలోకము మరి చెడిపోయింది. నాలుగవదిగా భూలోకము ఉన్నటువంటి సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకున్నారు. ఈ నాలుగిట్లో కూడా చూసినప్పుడు భూలోకము 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 భూలోకము. ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మానవులు ఎలా ఉన్నారంటే దేవునికి ఏమాత్రము కూడా మరి లోబడిన వారిగా చెప్పినట్టుగా జీవించలేదు. కాబట్టి వారిని దేవుడు శిక్షించడానికి, దండించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారిని ఈ రీతిగా శిక్షించాడు. వారికి చెప్పాడు, చెప్పి చేయలేదు, చెప్పి చేశాడు. నోవహుకు చెప్పాడు, ఓ నోవహు నా కుమారుడా, నువ్వు ఇగో మరి ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నిందారహితుడు కాబట్టి వీరు చెడిపోకుండా పడిపోకుండా మరి రక్షణ పొందేదానికోసము నువ్వు నేను చెప్పినటువంటి యొక్క వాక్యమును, మాటలు, సువార్తను వారికి ప్రకటించమని చెప్పినప్పుడు మరి నోవహు సుమారు 120 సంవత్సరాలు మరి దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను వారికి ప్రకటించినప్పుడు కూడా ఏ ఒక్కడు కూడా దేవునికి విధేయత చూపించలేదు, విశ్వాసం ఉంచలేదు, లోబడలేదు. వాడు తయారు చేస్తున్న వారు కూడా మరి పని చేస్తున్నారు కానీ వారు కూడా లోబడలేదు. తినుచు త్రాగుచు కట్టుకొనుచు పెళ్లి చేసుకుంటూ ఈ రీతిగా వారు మునిగిపోయి ఉన్నారు. కానీ వారు ఏమాత్రం కూడా మరి ఈ పిచ్చివాడు, ముసలివాడు, ఏ పని పాట లేదు, ఇలాగ మాట్లాడుతున్నాడని హేళన చేశారు. కానీ ఆ దేవుని మాటలు, నోహు నుంచి వచ్చేటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తను ఏమాత్రం కూడా వారు పట్టించుకోలేదు, వినలేదు. కనుకనే 120 సంవత్సరాలు దేవుడు వారి విషయంలో సహించాడు. భూలోకం యావత్తు కూడా చెడిపోయింది. సమస్త మానవాళి కూడా చెడిపోయారు. మరి చూసి చూసి దేవుడు ఎంతగానో మరి మనస్సున నొచ్చుకున్నాడు, ఎంతగానో మరి దుఃఖపడినట్టుగా, ఎంతగానో నొచ్చుకున్నట్టుగా మరి నరుల విషయంలో దేవుని కూర్చున్నటువంటి మాటలు రాబడి ఉంది. కనుకనే వారు ఇంకా మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు వారిని శిక్షించాడు. ఎలా శిక్షించాడంటే నా సన్నిధిని అనగా దేవుని సన్నిధిని వారు ఏం చేశారంట, వారు తిరస్కరించారు, నిర్లక్ష్య పెట్టారు.
కాబట్టి వారికి అంతము వచ్చి ఉన్నది. అందుకనే హెబ్రీ 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దేవునిని, ఇంత గొప్ప దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టారు కాబట్టి వారి అంతము వారికి సమీపమైంది. రెండవదిగా ఇక వాళ్ళు భూమి మీద మరి వారి ఉండకుండా దేవుడు వారిని ఏం చేశాడు? నాశనం చేశాడు. మూడవదిగా సమస్తమైనటువంటి మానవాళిని, భూమి మీద శరీరులందరూ కూడా ఆయన చంపివేసినట్లుగా చూస్తున్నాం. వర్షము ఆకాశము తూములు విప్పి 40 రాత్రులు 40 పగళ్ళు ఏం చేశాడు? వర్షము కురిపించాడు, జల ప్రళయము. కాబట్టి మరి ఆనాటి నేటి వరకు కూడా అలాంటి భయంకరమైనటువంటి వర్షము మనం చూడలేదండి. అంత భయంకరంగా దేవుడు వారిని శిక్షించాడు. మరి అవి మరి 150 దినాలు అనగా 5 నెలలు ఆ వర్షము, ఆ నీరు ఆ యొక్క భూమి మీద నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప మరి శిక్ష ఆ నోవహు దినాల్లో ఆ తరంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఇచ్చాడు. అయినప్పుడు కూడా వారు దేవునికి లోబడకుండా వారి అంతము వారే మరి తెచ్చుపెట్టుకున్నారు. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, షాలేం సందేశం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు ఎవరైనప్పుడు కూడా ఆనాడు నోహు దినాల్లో ఉన్నట్టుగానే నేడు మనుష్య కుమార్ దినాల్లో కూడా ఉన్నట్టుగా జరుగుతున్నట్లుగా దేవుని వాక్యం చెప్పబడతా ఉంది. అనగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి త్వరగా రాబోతున్నారు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మరి ప్రకటన 3:20లో రాయబడి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని దగ్గరకు వచ్చి నేను కలిసి భోజనం చేయదు. కాబట్టి ప్రభు అనేటువంటి దేవుడు చెప్పే మాటలు ఏంటంటే, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబ జీవితానికి, నీ సంఘ జీవితానికి, నీవు నివసించే పరిసర ప్రాంతాల్లో, నీ దేశంలో, నీ రాష్ట్రంలో, ప్రపంచ యావత్తు కూడా నెమ్మది కలిగి జీవించాలంటే దేవుని మాట లోబడాలి, దేవుని మాట వినాలి, శ్వాసం ఉంచాలి, నమ్మాల. అందుకని అంటాడు మరి లూకా సువార్తలో మరి రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సమస్తం సాధ్యమే అన్నాడు. లాజరు చనిపోయి 4 దినాలు ఉన్నప్పుడు కూడా ప్రభువు వచ్చి లాజరు బయటకు రమ్మంటే ఆ 4 దినాలు చనిపోయే సమాధిలో ఉన్నటువంటి లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత గొప్పవాడు! సజీవులను మృతులుగాను, మృతులను సజీవులుగా చేయగల శక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు. ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా చేసేవాడు. గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టేవాడు ఆయనే, సమాధుల్లో ఉన్నటువంటి వారిని లేపేవాడు ఆయనే. నీ దుఃఖ దినములను, నీ యొక్క అనారోగ్యమును, నీ యొక్క కొదువులను, నీ యొక్క మరి ఆశను, మరి నీ యొక్క ప్రతి విధమైనటువంటి ప్రతి ఆశను తీర్చాలంటే నువ్వు దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి, దేవుని కార్యాలు పాలు పొందాలి అన్నాడు. ఒక్కరు కూడా నోవహు మాట వినలేదు, దేవుని మాట వినలేదు. అందుకని అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికిమాలిన వాళ్ళైపోయారు, పాపులైపోయారు. కాబట్టి ఆ జల ప్రళయంలో వారి అంతము ప్రవేశించింది. కాబట్టి మరణము కునికి నిద్రించదు. మరణ ఛాయలో ఉన్నారు ప్రతి మానవుడు కూడా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సమయంలో ముగించే ముందు మీకు ఒక మరి శ్రేష్టమైనటువంటి హెచ్చరిక ఇవ్వాలని కోరుతున్నాను. నీ వ్యక్తిగత కుటుంబ జీవితానికి, నీ బిడ్డల జీవితానికి, నీ యొక్క ప్రతి దాని విషయంలో నీకు నెమ్మది ఇవ్వాలని, సమాధానం ఇవ్వాలని, సంతోషం ఇవ్వాలని, సమృద్ధిని ఇవ్వాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ సమయం అందే, ఈ క్షణం అందే ప్రభు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా, దేవుడుగా నువ్వు అంగీకరిస్తే, ప్రభువా నేను పాపిని, నేను తెలిసి తెలియక నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఇంతకాలము వ్యర్థమైన జీవిస్తూ వచ్చాను, పాప కార్యాలు చేస్తూ వచ్చాను. ప్రభువా నన్ను కనికరించు, క్షమించు. నువ్వు శిలువలో కాచినటువంటి ఆ పరిశుద్ధమైన విలువైన విమోచన రక్తములో నన్ను కడుగుము. ఇదిగో నేను లోబడుతున్నానని ప్రభు దగ్గరకు వచ్చి ఈ చిన్న మాటలు చెబితే ప్రభు వెంటనే నిన్ను చేర్చుకుంటాడు,
వెంటనే నిన్ను కనికరించేవాడు, వెంటనే నిన్ను క్షమించేవాడు, వెంటనే నిన్ను చేర్చుకుని తన బిడ్డగా అంగీకరిస్తాడు. యోహాను సువార్త 6:37 రాయబడి ఉంది, నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయనంటాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యవన బిడ్డలారా, మీరు ఏ వయసులో ఉన్నప్పుడు కూడా ప్రభువు నీకు నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు. ఒకసారి చెప్తున్నాను, ఒక మరి పేరు ప్రఖ్యాతులు గాల్చినటువంటి ఒక సహోదరి స్త్రీ, దానికి ఎంత ఉందో తనకే తెలీదు, అన్ని వేల కోట్లు ఉన్నాయి, బంగారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అయినప్పుడు కూడా తన జీవితానికి నెమ్మది లేదు. కారణం ఏంటంటే తను మరి అనుకుంది ఇవన్నీ కూడా నాకు నెమ్మది సంతోషాన్ని ఇస్తాయని. ఉదయాన్ని తనని ఎంతో మంది మోసం చేశారు, తను విడిచి వెళ్ళిపోయారు. అయితే తను సంపాదించుకున్నటువంటి వెండి బంగారములు ధనధాన్యాలు ఉన్నాయి, కానీ అది తనకి నెమ్మది సంతోషం ఏమిటో లేదు. ఉదయాన్ని నిద్ర మాత్రలు గుప్పుడు మింగి మరి మరణ వాంగ్మూలము ఒక ఉత్తరం రాసి నా చావుకు ఎవరు కారణం కాదు, కానీ నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు. నిజమైనటువంటి దేవుని సృష్టికర్తను ఎరగకుండా తినుచు త్రాగుచు ఈ లోకాన్ని సంపాదించుకున్నాను, నాకు నెమ్మది లేదు, నాకు మరణమే శరణ్యమని ఉత్తరం రాసి చనిపోయింది. గమనించారా ఎంతగా మోసపోయింది ఆమె? అందుకే గలతీ 6:7 రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. కాబట్టి నీ దుఃఖ దినములు సమాప్తి చేసి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినివ్వాలంటే ప్రభువుని అంగీకరించు. 2 కొరింథీ 6:2 రాయబడింది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినము, నీకు నెమ్మది. రేపేమి సంభవించడం మీకు తెలియదు. యాకోబు పత్రిక 4:13, నీ జీవం ఏపాటిది, కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవి వంటిది. ఈ క్షణమంది, ఈ దినమందే ప్రభువు యేసుక్రీస్తు యొక్క పిలుపుని అందుకొని ఆ ప్రేమను రుచించి ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ నవ్వు, ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క ప్రవేశము నీకు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలకు కావాలని మీరు ఆశించిన వారు ఉంటే ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నీవును నీ ఇంటి వారందరూ కూడా ఆ పరలోక సంబంధమైనటువంటి గొప్ప మేలు, ఆశీర్వాదము ప్రభు మీకు దాయిచ్చేను గాక. ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి జీవితాన్ని, వారి యొక్క బ్రతుకులను మార్చండి. మారు మనసు, పాప క్షమాపణ, ఆత్మరక్షణ కలుగు చేయండి. నోవాహు నెమ్మది, దేవునికి లోబడ్డాడు. తనను తన ఇంటి వారందరూ కూడా 8 మంది ఆ యొక్క వాడలో ప్రవేశించారు. మిగిలిన వారందరూ కూడా చనిపోయారు, మరణించారు, శిక్షించబడ్డారు. అలా కాకుండా ప్రభువా నువ్వు త్వరగా రాబోతున్నావు. ప్రభువా ఈ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి వారిని కూడా లోబడేటట్టుగా చేయి, విశ్వాసం ఉంచినట్లుగా చేయి, నమ్మేటట్టుగా చేయి. వారిని రక్షించి వారికి నెమ్మది, సమాధానమును, సమృద్ధిని, ఆశీర్వాదాలు దయచేయమని ఈ సాలయం సందేశం వింటున్నటువంటి ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని కూడా రక్షించి, దీవించి, ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.